తెలుగు రాజకీయ వర్గాల్లో ఇటీవల కిరాకార్పి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కిరాకార్పి తన మీడియా ముందుకు వచ్చిన ముఖ్యంగా వైసీపీ నేతలు మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 అక్టోబర్లో వైసీపీ నేతలు కిరాకార్పిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారు ఆయనపై కీర్తనను దూషించారని కేసులు పెట్టినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఒక టీవీ డిబేట్లో వైసీపీ నేతలు కిరాకార్పిపై తీవ్ర విమర్శలు చేశారు. వారు 2029లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కిరాకార్పికి గరుడ పురాణంలో పేర్కొన్న అన్ని శిక్షలను అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కిరాకార్పి టీడీపీకి మద్దతు ప్రకటిస్తూ వైసీపీ నేతలను దూషిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతలను సృష్టించవచ్చు. సమాజంలో రాజకీయ నాయకులు, మీడియా వ్యక్తులు పరస్పర గౌరవంతో వ్యవహరించడం అవసరం. వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు ప్రజాస్వామ్యానికి హానికరంగా ఉంటాయి. అందువల్ల ఇరు పక్షాలు సంయమనం పాటించి సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.